హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ సెషన్లో 10th క్లాస్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ కెమిస్ట్రీ పార్ట్లో వస్తుంది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ని మనం ఈరోజు క్లాస్ సెషన్లో డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో కెమికల్ చేంజెస్ అంటే ఏంటి, ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, జరిగిన చేంజ్ కెమికల్లా ఫిజికల్లా ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు, ఈ కాన్సెప్ట్ మనం ఎర్లీ క్లాసెస్లో చదువుకున్నాం. మనం ఈ చాప్టర్లో వచ్చేటప్పటికల్లా అసలు కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్స్ని ఐడెంటిఫై ఎలా చేయొచ్చు, అండ్ ఆ కెమికల్ రియాక్షన్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దాన్నే కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఆ కెమికల్ ఈక్వేషన్స్లో మళ్ళీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏంటి, దాన్ని గవర్న్ చేయడానికి, దాన్ని చెప్పడానికి ఏదైనా లా ఉంటుందా లేదా, దట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, ఇవి చదువుకుంటారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్లో ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని క్లాసిఫికేషన్ ఎలా చేయొచ్చు, మనం వాటిల్ని యాక్టివిటీ బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ బేస్ మీద ఎలా నేర్చుకోవచ్చు, ఇదంతా కూడా ఈ క్లాస్ సెషన్లో జరుగుతుంది. ఓకేనా? సో బేసికల్లీ కెమికల్ రియాక్షన్స్ అనేవి మన నిత్య జీవితంలో కూడా డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సమ్మర్లో మీరు పాలని ఓపెన్ అట్మాస్ఫియర్లో కనుక పెట్టినట్టయితే పైన లేయర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి పాలు విరిగిపోతాయి. బికాస్ పైన లేయర్ అంతా కూడా అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ జరిగి ఎసిడిటీని గెయిన్ చేసుకుంటుంది. పాలు యాసిడ్ మీడియంలో ఉండలేవు కాబట్టి అవి పాలు విరిగిపోతాయి. అలాగే గ్రేప్స్ని వైన్ కింద మార్చే ప్రొసీజర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. మన బాడీలో ఫుడ్ తిన్న తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత దానిలో ఉన్న ఎనర్జీ మన బాడీలోకి క్యాప్చర్ చేయబడే ప్రాసెస్ రెస్పిరేషన్. ఇలా ఈ ప్రాసెస్లన్నీ కూడా మన డే టు డే లైఫ్లో జరిగేవన్నీ కూడా దే ఆర్ కమ్స్ అండర్ కెమికల్ రియాక్షన్స్ కిందకే వస్తాయి. ఓకేనా? నో ఈ కెమికల్ రియాక్షన్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు కెమికల్ ఈక్వేషన్స్ ద్వారా, అదంతా కూడా చూద్దాం. నో బేసిక్ పాయింట్లోకి వచ్చినట్టయితే మన డే టు డే లైఫ్లో జనరల్లీ అబ్జర్వ్ చేసే సమ్ ఆఫ్ ద కెమికల్ చేంజెస్ని ఇక్కడ చూపించాను చూడండి. ఫస్ట్ది, మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద సమ్మర్స్. ఇది ఆల్రెడీ చెప్పాను. అట్మాస్ఫియరిక్ ఆక్సిడేషన్ వల్ల పైన లేయర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి మారిపోతుంది. బికాజ్ ఎసిడిటీ డెవలప్ చేసుకుంటుంది. పైన అంతా కూడా మీకు ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లేయర్ ఉంటుంది కాబట్టి, అండ్ యాసిడ్ మీడియంలో మీకు పాలు విరిగిపోతాయి. రెండోది వచ్చేటప్పటికల్లా ఐరన్ మెటీరియల్స్ లైక్ తవా, ప్యాన్స్, ఇవన్నీ కూడా ఓపెన్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్లో అంటే తేమకి గనక వదిలేసినట్టయితే దే ఆల్సో అండర్గో ఆక్సిడేషన్. ముందు హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి, తర్వాత ఆక్సైడ్స్ కింద మారుతాయి. దాన్నే మనం రస్టింగ్ అని పిలుస్తాం, తుప్పు పట్టడం. అలాగే నెక్స్ట్ ఇది ఫెర్మెంటేషన్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ మనం వండే ఫుడ్ డిఫరెంట్ కెమికల్ ప్రాసెసెస్ జరిగి మనకు కావాల్సిన టేస్ట్తో ఫుడ్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ మన బాడీలో జరిగే డైజెషన్ ఆఫ్ ఫుడ్, స్టార్టింగ్ విత్ నోట్లో సెలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేసే సెలైవా దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే స్టమక్లో రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంటెస్టైన్లో రిలీజ్ అయ్యే డిఫరెంట్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ కెమికల్ చేంజెస్ కిందకే వస్తాయి. అలాగే మన బాడీలో జరిగే రెస్పిరేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో అబ్జర్వ్ చేసే సమ్ ఆఫ్ ద కెమికల్ చేంజెస్. వాటిల్నే మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ రిప్రజెంట్ చేసే ప్రాసెస్ని కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. నో ఎక్స్పెరిమెంటల్లీ కనుక తీసుకున్నట్టయితే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన స్కూల్ ల్యాబొరేటరీస్లో మీకు మెగ్నీషియం రిబ్బన్ దొరుకుతుంది. దట్ ఈస్ చిన్న ఐరన్ స్ట్రిప్లా ఉంటుంది, పైన అంతా కూడా రస్టింగ్ జరిగి ఉంటుంది. దాన్ని శాండ్ పేపర్తో ఇనీషియల్లీ క్లీన్ చేసి దాన్ని బర్న్ చేసినట్టయితే ఇట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈజీలీ బర్న్ అయిపోయి ఇట్ చేంజెస్ ఇంటూ వైట్ కలర్ పౌడర్ కిందకి మారిపోతుంది. దాన్నే మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ MgO. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మెగ్నీషియం అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బై ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఇట్ చేంజెస్ ఇంటూ మెగ్నీషియం ఆక్సైడ్ విచ్ ఈజ్ ఏ వైట్ కలర్ పౌడర్. సో ఈ బర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ కూడా కమ్స్ అండర్ ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దీనిలో కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సాలిడ్ ఫామ్లో ఉన్న మెగ్నీషియం స్ట్రిప్ పౌడర్డ్ ఫామ్లోకి చేంజ్ అయిపోతుంది. అలాగే ఎనదర్ యాక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనం
డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం కెమికల్లీ H2SO4 అని రిప్రజెంట్ చేస్తాం. ఒక కోనికల్ ఫ్లాస్క్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని దానికి కొన్ని చిన్న చిన్న జింక్ గ్రాన్యూల్స్ని కనుక యాడ్ చేసుకున్నట్టయితే కాసేపటికి మీకు దానిలో నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. బికాస్ ఇందులో ఉండే జింక్ మీరు యాడ్ చేసుకున్న సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఎలా? జింక్ ప్లస్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ZnSO4 సాల్ట్ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీంట్లో మీకు పైకి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఒక బర్నింగ్ స్పించర్, దట్ ఈస్ అగ్గిపుల్లని వెలిగించి దాన్ని మూతి దగ్గర కనుక పెట్టినట్టయితే అది పాపప్ సౌండ్ తెచ్చుకుంటూ ఆరిపోతుంది. నౌ పాపప్ సౌండ్తో బర్న్ అవుతున్న సబ్స్టెన్స్ని ఆర్పేసే నేచర్ హైడ్రోజన్ గ్యాస్కి ఉంటుంది. కాబట్టి ఈ యాక్టివిటీలో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మీరు యాక్టివిటీ చూసుకున్నట్టయితే దీనిలో కెమికల్ చేంజ్ జరిగింది, కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా అబ్జర్వ్ చేస్తారు? బై రిలీజింగ్ ఆఫ్ ద గ్యాస్, దట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. సో మనం ఇలా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఐడెంటిఫై చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ రిలీజ్ అవ్వడం, రెండోది టెంపరేచర్లో మార్పు రావడం, కలర్లో మార్పు రావడం, సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్మెల్లో చేంజ్ రావడం, ఇవన్నీ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దాన్ని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కింద చూసుకోవచ్చు. ఇక్కడ మనం వాటిల్ని లిస్ట్ అవుట్ చేసాం. దట్ ఈస్ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా ఐడెంటిఫై చేస్తారయ్యా అంటే, ఫస్ట్ వన్ చేంజ్ ఆఫ్ స్టేట్. మనకు జనరల్లీ 3 స్టేట్స్ ఉంటాయి: గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్. ఒక స్టేట్ నుంచి రెండో స్టేట్కి మారిందనుకోండి, మనం కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పొచ్చు. రెండోది చేంజ్ ఆఫ్ కలర్. ఫస్ట్ స్టెప్లోనే చూశారు, దట్ ఈజ్ మిల్క్ యొక్క టాప్ లేయర్ చేంజెస్ ఇంటూ ఎల్లో కలర్, వైట్ నుంచి ఎల్లో కలర్కి మారిపోవడం. లేదు, మీరు దీని సెకండ్ చాప్టర్లో యాసిడ్ బేస్ ఇండికేటర్స్ చూస్తారు, దట్ ఈస్ ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇవన్నీ కూడా యాసిడ్లో ఒక కలర్ ఉంటే బేస్లో ఇంకో కలర్ ఉంటాయి. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. ఇప్పుడే మనం యాక్టివిటీ ద్వారా చూసాం, దట్ ఈస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని జింక్ గ్రాన్యూల్స్ని కలిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో గ్యాస్ రిలీజ్ అయింది అంటే అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగినట్టు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికల్లా టెంపరేచర్లో చేంజ్ వచ్చే రియాక్షన్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ స్పూన్ ఆఫ్ గ్లూకోజ్ని కనుక డిజాల్వ్ చేశారనుకోండి, కాసేపటికి ఆ కంటైనర్ యొక్క వాల్స్ అన్నీ కూడా చల్లబడిపోతాయి. అంటే ఇక్కడ హీట్ అనేది అబ్జార్బ్ చేయబడింది. సో కమ్స్ అండర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. వేరాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఉంటాయి. స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ని బేస్ని యాడ్ చేసినప్పుడు సాల్ట్ ఫార్మేషన్ జరిగి దాంతోపాటు సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవాల్వ్ అవుతుంది. అప్పుడు మీ కంటైనర్ హీటప్, వేడెక్కుతుంది. అటువంటి వాటిల్లో హీట్ అనేది రిలీజ్ అయింది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. సో ఇలా ఇవన్నీ కూడా ఒక రియాక్షన్ జరిగింది అని ఐడెంటిఫై చేయడానికి పనికొచ్చే ప్రొసీజర్లు అనమాట. వాటిల్లో వరుసపెట్టి స్టేట్లో మార్పు రావచ్చు, కలర్లో మార్పు రావచ్చు, గ్యాస్ అనేది ఇవాల్వ్ అవ్వచ్చు, రెండోది టెంపరేచర్ అనేది పెరగడమో తగ్గడమో జరగవచ్చు. ఇవన్నీ కూడా జనరల్లీ మనకి కెమికల్ రియాక్షన్స్ జరిగింది అనే వాటిని ఇండికేట్ చేయడానికి పనికొస్తాయి. నెక్స్ట్ వన్ కెమికల్ ఈక్వేషన్స్. సో కెమికల్ రియాక్షన్ జరిగింది అన్నప్పుడు ఆ జరిగిన కెమికల్ రియాక్షన్ని సైంటిఫికల్లీ రిప్రజెంట్ చేసే ప్రొసీజర్నే మనం కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. దీనిలో మీకు 2 పార్ట్స్ ఉంటాయి. రియాక్షన్ జరగక ముందు వచ్చేవి, రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేవి. జరగక ముందున్న వాటిల్ని రియాక్టెంట్స్ అంటారు, వచ్చిన తర్వాత ఫామ్ అయ్యే వాటిల్ని ప్రొడక్ట్స్ అంటారు. కాబట్టి ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చేసిన మెగ్నీషియం రిబ్బన్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నట్టయితే ఇనీషియల్లీ మీకు మెగ్నీషియం రిబ్బన్ కనబడుతుంది. వేరాజ్ రియాక్షన్ జరిగిపోయిన తర్వాత, బర్న్ అయిపోయిన తర్వాత మీకు దాని యొక్క వైట్ పౌడర్ కనబడుతుంది. సో మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఇక్కడ మీకు రియాక్టెంట్స్ కిందకు వస్తే, బర్న్ అయిన తర్వాత ఫామ్ అయ్యే వైట్ కలర్ పౌడర్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కమ్స్ అండర్ ప్రొడక్ట్స్. మధ్యలో యారో ఇండికేట్స్ రియాక్షన్ ఏ డైరెక్షన్లో జరుగుతుందో ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, మెగ్నీషియం నుంచి మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్మేషన్ జరిగింది కాబట్టి దాని యొక్క యారో రియాక్టెంట్స్ వైపు నుంచి ప్రొడక్ట్స్ వైపుకి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? దీంట్లో ఏ కండిషన్లో చేశారు, ఇక్కడ డెల్టాతో రిప్రజెంట్ చేస్తారు. బికాజ్ నేను దాన్ని హీట్ చేశాను, బర్న్ చేశాను కాబట్టి డెల్టా ఇండికేట్స్ బర్నింగ్ ఆర్ హీటింగ్ ప్రొసీజర్. అర్థమైందా? అండ్ ఇక్కడ రెండోది సఫిషియంట్ సప్లై ఆఫ్
ఎయిర్ కావాలి, బికాజ్ మనకు రియాక్షన్ ఆక్సిజన్ ప్రజెన్స్లో జరగాలి కాబట్టి మీకు ఎయిర్ సప్లై ఉండాలి. వీటిల్ని ఏమంటారంటే కండిషన్స్ అంటారు. సో కండిషన్స్ని మీరు రియాక్షన్ యొక్క ఈక్వేషన్ యొక్క యారో పైన కింద ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు జనరల్లీ టెంపరేచరు, ప్రెషరు, రియేజెంట్స్ ఏమైనా వాడితే అవి, కెటలిస్ట్లు ఏమైనా వాడితే అవి యారో పైన రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక కెమికల్ ఈక్వేషన్ని రియాక్టెంట్స్ ఏ కండిషన్లో ప్రొడక్ట్స్ కింద మారిపోయాయో రిప్రజెంట్ చేసే ప్రొసీజర్ అంతా కూడా కెమికల్ ఈక్వేషన్స్లోకి వస్తుంది. ఓకేనా? నో ఈ కెమికల్ ఈక్వేషన్స్ మళ్ళీ 2 టైప్స్. ఎలా వస్తుంది? దట్ ఈస్ దే ఆర్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. రెండోది వచ్చేటప్పటికల్లా అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బట్టి చెప్తారు. ఇక్కడ లాని ఫాలో అయితే బ్యాలెన్స్డ్, ఫాలో అవ్వకపోతే అన్బ్యాలెన్స్డ్. నో ఫాలో అవ్వాలంటే ఏం జరగాలి? లా ఏం చెప్తుంది? నీకు రియాక్షన్ జరగక ముందు రియాక్టెంట్స్ ఎన్నైతే ఆటమ్స్ తీసుకున్నామో, క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ తీసుకున్నామో, ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే క్వాంటిటీలో ఫామ్ అవ్వాలి. ఇలా ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ సరిపోతే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ వన్. సరిపోలేదనుకోండి దాన్ని అన్బ్యాలెన్స్డ్ వన్. అన్బ్యాలెన్స్డ్ అంటే అది లాని ఫాలో అవ్వలేదని. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇదే ఎక్స్పెరిమెంట్ కనుక చూసుకున్నట్టయితే ముందు అన్బ్యాలెన్స్డ్ చూద్దాం, దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. Mg+O2 గివ్స్ రైస్ టు MgO. మెగ్నీషియం రిబ్బన్ ఎక్స్పెరిమెంట్లో మనకు జరిగేది ఇదే. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే రియాక్టెంట్ ప్రోడక్ట్లో మెగ్నీషియం సరిపోయింది కానీ ఆక్సిజన్ సరిపోలేదు. చూడండి, దీంట్లో 2 ఆక్సిజన్లు ఉంటే అక్కడ 1 ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఓకేనా? కాబట్టి సపోజ్ నేను ఇక్కడ 2 మెగ్నీషియం తీసుకొని 2 moles ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయిందని చెప్పాను అనుకోండి. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, చేంజెస్ ఇంటూ బ్యాలెన్స్డ్ కిందకి మారుతుంది. దట్ ఈస్ 2Mg+O2 గివ్స్ రైస్ టు 2MgO. సో కాబట్టి ఇక్కడ మనం అన్బ్యాలెన్స్డ్ కండిషన్లోనే పెట్టాం కాబట్టి ఇది లేదనుకోండి. సో ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయితే ఇది దాని యొక్క బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది లాలో ఫాలో అయింది, ఇది లాని ఫాలో అవ్వలేదు అని మీనింగ్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఫాలో అయ్యే వాటిల్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు, ఫాలో అవ్వని వాటిల్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. నౌ అన్బ్యాలెన్స్డ్ని మనం ఒక ప్రొసీజర్ యూజ్ చేసి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్లోకి మార్చొచ్చు. దాన్నే ప్రొసీజర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో దీనిలో వచ్చే నెక్స్ట్వి దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎన్ని టైప్స్. జనరల్లీ మనకి 5 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. దాన్నే రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే మనకి బేసికల్లీ కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, దాన్ని సైంటిఫికల్లీ కెమికల్ ఈక్వేషన్స్ ద్వారా ఎలా రిప్రజెంట్ చేస్తారు, అదంతా కూడా ఈ క్లాస్లో వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ దాకా మీ క్లాస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. సో దట్ ఈ ఛానల్ యొక్క గ్రోత్లో మీ షేరింగ్, సబ్స్క్రిప్షన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.